పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ఈరోజు వాక్య ధ్యానాంశంను చూసినట్లయితే యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుని ప్రేమ ఎలా మనపైన ఉంటుంది, దేవుని ప్రేమకు అంతముందా, దేవుడు మనలను ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు అనే దాని గురించి మనకి చదివి వినపడుతూ ఉంటుందండి. మనం చూసినట్లయితే ఆయన ప్రేమ గురించి మనం చదువుకోవడం వల్ల ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, ప్రభు మనల్ని ఎంతగా ఆహ్వానిస్తూ ఉన్నారు అనేది మనం సుస్పష్టంగా తెలుసుకోగలుగుతాము. అంటే చూడండి, మనిషి నుంచి మనిషిని కాపాడుకోవడానికి అనేకమైన చట్టాలు, అనేకమైన సెక్యూరిటీ అనేది మొదలవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? మనిషి నుంచి మనిషిని ఎందుకు కాపాడుకుంటూ ఉండాలి? చూడండి, జంతువులు ఒకదాని నుంచి ఒకటి కాపాడుకోవడానికి ఏ చట్టాలు లేవు. అలానే పక్షులు, అలానే ప్రకృతి కూడాను. కానీ దేవుడు ఎంతో ప్రేమించి తన రూపమందు చెక్కి ఈ భూలోకాన్ని ఏలడానికి అధిపతులనుగా చేసిన మానవుడు మాత్రం దేవుని మాట మీరి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ, మనిషికి ద్రోహం చేస్తూ, మనిషి నుంచి మనిషిని కాపాడుకోవడానికి అనేకమైన చట్టాలు ఈరోజు ఏర్పడుతూ ఉన్నవి. అంటే మనం చూస్తూ ఉన్నాము, మనిషి నుంచి మనిషిని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే మనం చేయవలసింది ఏమిటి? మనిషిలో క్రూరత్వం అనేది ఎక్కడ ఏర్పడుతూ ఉంటుంది? మనిషిలో నాది అనే స్వార్థం ఎక్కడ మొదలవుతూ ఉంటుంది? మనం ఎవరికి వారే వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవి వేటి నుంచో మనల్ని కాపాడటానికి చట్టాలు రాలేదండి. తోటి మనిషి నుంచి ఇంకొక మనిషిని కాపాడడానికి ఈ చట్టాలనేది ఏర్పాటవుతూ ఉన్నవి. అంటే మనిషిలో మానవత్వం అనేది ఎంత దిగజారిపోతూ ఉన్నదో ఒక్కసారి గమనించండి. అది ఎక్కడ నుంచి వస్తుంది? మనము ఎదుటివారి పట్ల చూపించే ప్రేమ. ఒక చిన్న మాటని మీతో పంచుకుంటాను చూడండి. ఒక కుటుంబంలో ఒక కుమారుడు ఒక చెడ్డ ప్రవర్తన చేస్తూ ఉన్నాడు, అంటే చెడు మార్గంలో నడుస్తూ ఉన్నాడని ఆ తల్లికి తెలిసిందండి. ఇంటికి పిలిపిస్తూ ఉన్నప్పుడు చాలా భయంగా వస్తూ ఉన్నాడు. ఉంటాయి ఒక 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపు ఉంటాయి అతనికి. తల్లి ఇంటికి పిలిపించినప్పుడు చాలా భయంతో అమ్మ అరుస్తుంది, కొట్టిద్ది అనే భయంతో వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళమ్మ పిలిపించినప్పుడు తను చెడ్డ మార్గంలో తన కుమారుడు నడుస్తూ ఉన్నాడని తను గ్రహించినప్పుడు తనకి ఎలాంటి మాటల ద్వారాగా చెప్పి తనలో ఉన్నటువంటి ఆ చెడు లక్షణాలను తీసేయాలి అనే ఆలోచన ఆ తల్లికి ఉండాలి. కానీ ఆ కుమారుడు వస్తూ ఉన్నప్పుడు పెద్ద కర్ర తీసుకొని రోడ్డు మీద నిలబడి ఉన్నది. ఆ కుమారుడు అక్కడి నుంచే భయంతో మా అమ్మ ఈరోజు నాకేదో ఒకటి శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉన్నాడు. కొంచెం దగ్గరకి రాగానే వాళ్ళమ్మ ఈ మాట అనకుండా నోటికి వచ్చినట్లు ఆ పిల్లోడిని తిట్టి అరిసి కర్ర చూపిస్తూ, నువ్వు ఈరోజు ఇంట్లోకి రా, నీ చావు నేను చూస్తాను, నువ్వు ఎలా ఇంట్లోకి వస్తావో చూస్తాను అని చెప్పి అన్నప్పుడు ఆ పిల్లవాడి దగ్గర కాదు కదా, చుట్టుపక్కల కూడా కనపడకుండా పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? అది మనం గ్రహించాలి. పిల్లోడు పొరపాటు చేస్తూ ఉన్నాడు, కొడుకు తప్పు చేస్తూ ఉన్నాడు, కూతురు పొరపాటు చేస్తూ ఉన్నది. కానీ క్షమించే మనసు మీకు ఉన్నదా? మీరు ఒక్కసారి తల్లిదండ్రులుగా లేదా వ్యక్తిగతంగా నేను నా దేవునికి, నా తల్లిదండ్రులకు ద్రోహం చేస్తూ ఉన్నానా, ఇది మంచిది కాదు అని ఎందుకు చెప్తూ ఉన్నారు? మంచిది కాదు అంటే అది మంచిది కాదు. సమాజానికి, తోటి వారికి, దేవునికి అది మంచిది కాదు అని మనం అర్థమయ్యేలా చెప్పాలి. అది ఎవరైనా సరే. చూడండి, కొంతమంది బిడ్డలకి చెప్తారు కానీ వారు ప్రవర్తించరు. వారు మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయరు. ఎన్నాళ్ళు నా జీవితాన్ని నేను త్యాగం చేసుకోవాలి? ఈరోజు బిడ్డలు ప్రశ్నిస్తూ ఉన్నారు. బిడ్డలు మన మాట వినకుండా ఉన్నారు అంటే మన మార్గం ఎలా ఉన్నది? చూడండి, ఒక తండ్రి కొంచెం తాగుబోతుతనంతో ఉన్నాడనుకోండి, పిల్లలకి ఏమైనా చెప్పలేస్తారా? చెప్పలేరండి.
ఎందుకంటే తనే సక్రమైన మార్గంలో లేనప్పుడు, తనే ఈ కుటుంబానికి యజమానిగా నిలబడ్డప్పుడు, తనే సక్రమైన మార్గంలో నడవలేనప్పుడు, బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. చేసుకుందాము. ఎందుకు ఇలా అంటూ ఉన్నాను అంటే, ఈరోజు మనిషి నుంచి మనిషిని కాపాడుకోవడం, అది ఎక్కడ మొదలవుతుంది? తల్లిదండ్రులుగా మనం పిల్లలతోటి చెప్పాలి. ఎలా ఎలా బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి? ఎలాంటి ప్రవర్తన మనలో ఉండకూడదు? ఎదుటివారి పైన మన ఆలోచనలు ఎలా ఉండాలి? మన మాట తీరు ఎలా ఉండాలి? 10 మందిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? అనేది మనం పదే పదే చెబుతూ ఉండాలి పిల్లలకి. అలానే మనం కూడా అలానే ఉండాలి. మనకు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని, దాన్ని మన ఇంటి మీదకి, మన నెత్తి మీదకి తెచ్చుకొని, మనం రోడ్లు పాలవ్వటం కంటే కూడాను మీకు చేతనైతే సర్ది చెప్పాలి. మనకి చేతనైతే వాళ్ళకి నచ్చ చెప్పాలి. లేదనుకోండి కామ్‌గా ఉండాలి. ఇంకొక పొల్లేసో, ఇంకొక రాయేసో దాన్ని పెద్దది చేయడానికి గొడవల్లోకి మీరు వెళుతూ ఉన్నప్పుడు, మనం వెళుతూ ఉన్నప్పుడు మన బిడ్డల మటికి ఊరుకుంటారా అండి? మనం మన బిడ్డలకు మటికి చెప్తూ ఉంటామా? స్కూల్ టయాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు గ్యాంగులు తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళే నాయకత్వాన్ని వహిస్తూ ఉంటారు. కాలేజెస్‌లో కూడా అంతే నాయకత్వాన్ని వహించి గొడవల్లోకి ముందుకు వెళుతూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది? వాళ్ళ నడవడిక ఎలా ఉన్నది? వారు ఏం పొరపాటు చేస్తూ ఉన్నారు? మనిషి నుంచి మనిషిని కాపాడుకోవడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే చూడండి, ఎవరి నుంచి ఎవరిని కాపాడుకోవడానికండి, తోటి మనిషి నుంచి మనల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ చట్టాలనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఆయనే మనల్ని స్వరూపించినటువంటి దేవుడు, మనల్ని జన్మింపచేసినటువంటి దేవుడు, మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనము మన కుటుంబ సభ్యుల వరకైనా సరే ప్రేమ కలిగి ఉండాలి. మన జీవితంలో మనము ఎదుటివారికి ప్రేమ చూపించినా, చూపించకపోయినా మన కుటుంబము ఎలా ఉన్నది అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబంలో నా పాత్ర ఏమై ఉన్నది? నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను? కుటుంబంలో ఉంటారు కానండి, కుటుంబ పరిస్థితులు పట్టించుకోరు. అది ఒక్కళ్ళు మాత్రమే భరిస్తూ ఉంటారు. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కుటుంబ పరిస్థితి అర్థమవ్వాలి. పిల్లలు చూడండి, తల్లిదండ్రులు ఇది ఇప్పుడు కాదులే నాన్న తర్వాత తీసుకొస్తాను అంటే అది మాట వినరు పిల్లలు. ఆ కష్టం ఏంటో వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారా? అక్కడ కాలేజెస్‌లో గాని, స్కూల్‌లో గాని జరిగిన ప్రతీదీ మనం అడుగుతూ ఉన్నామా? వాళ్ళకి ఇలా కాదు నాన్న ఇలా అని చెబుతూ ఉన్నామా? వారు చేసిన దానిని మొదటగా ఎంకరేజ్‌మెంట్ చేస్తూ ఉన్నామా? కాదు ఇది తప్పు నాన్న ఇంకొకసారి ఇలా చేయకూడదని వాళ్ళకి చెబుతూ ఉన్నామా? చూడండి, ఎవరన్నా చెబితే వాళ్ళ మీద ఎంతో కోపం వస్తూ ఉంటుంది. కానీ మనమే ఎందుకు చెప్పకూడదు మన బిడ్డలకి కానీ, మన బిడ్డలు మనకిది పొరపాటు అని చెప్పినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? మనకి చెప్పే రైట్స్ ఎలా అయితే ఉంటాయో మన బిడ్డలకి కూడా మనకి చెప్పే రైట్స్ ఉంటాయి. ఇది తప్పు అన్నప్పుడు మన బిడ్డల చేత మనం చెప్పించుకోకూడదు. మన కుటుంబము కలిసికట్టుగా ఉండాలి. ఒకే మాట మీద ఉండాలి. ఒకే ఆలోచనతోటి ఉండాలి. మన కట్టుబాట్లను మీరి మన కుటుంబం బయటికి వెళ్ళి జీవించకూడదు. లేదా మన కుటుంబాన్ని మీరి మాట్లాడకూడదు అనేది మన సాంప్రదాయం ఏంటి? మన కుటుంబ పరిస్థితి ఏమిటి? మనకి తినడానికి ఉన్నా లేకపోయినా నీతి కలిగిన కుటుంబంలా ఉంటుందా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి ఆ కుటుంబానికి లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరి లోపాలైనా సరే ఇలా కాదు ఇలా అని సరిచేసే సత్తా మనలో ఉండాలి. అప్పుడే మన కుటుంబం నుంచే మొదలవుతూ ఉంటుంది మార్పనేది. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇలా ఎప్పుడైతే ఆలోచించి మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఎవరిదైతే తప్పటడుగు ఉంటుందో దానిని సరిచేయగలిగితే, ఈ మనిషి ఎళ్లి తోటి మనుషులతోటి సహవాసం చేసి వారి జీవితాలని మార్చలేకపోయినా తను మారకుండా తన జీవితాన్ని బట్టి ఎదుటివారికి దీపంలాగా మారగలుగుతూ ఉన్నారా లేదా? అనేది ఒక్కసారి గమనించండి. కుటుంబాలు మార్పు చెందినప్పుడే సమాజం మార్పు చెందుతూ ఉంటుంది. తప్పులు చేయడం సహజమేనండి. కానీ క్షమించే మనస్తత్వం మీకు ఉందా? సరిచేసే సత్తా మనలో ఉందా?
అనేది ఒక్కసారి చూడాలండి. నా పిల్లలు నా మాట వినడం లేదు, నా భర్త నా మాట వినడం లేదు, నా భార్య నా మాట వినడం లేదు అంటే ఎక్కడ లోపం కనిపిస్తూ ఉంటుంది. దానిని సరిచేయాలి. అప్పుడు మాత్రమే మీ కుటుంబం, మన కుటుంబం, ఎవరి కుటుంబం అయినా సరే కూడా అండి, కుటుంబం వెలిగించబడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు, ఒక తోటి మనిషితోటండి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, వీరు వారిలా అవుతారంట, వారు వీరులా అవుతారు. అలానే దేవాలయానికి వెళ్ళి దేవుడి మాటలు వింటున్నప్పుడు, మనకి తెలియకోకుండానే మనలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. మన కుటుంబాన్ని ఎలా మార్పు చేసుకోవాలో తెలుస్తూ ఉంటుంది. మన జీవితాలను ఎలా మార్చుకోవాలో తెలుస్తూ ఉంటుంది. ఎదుటివారి సహవాసాన్ని బట్టి మన జీవితాలు ఎలా అయితే మార్పు చెందుతూ ఉంటాయో, దేవునితో సహవాసం చేసినప్పుడు మన బ్రతుకులు కూడా మారడానికి గొప్ప అవకాశం ఉంటుంది. కనుక మీరు మొదటి యోహాను 4వ అధ్యాయములో 11వ వచనం నుంచి 18వ వచనం వరకు పదే పదే మీరు చదవండి. మనము రూపాంతరము చెందాలి అంటే మార్పు కలగాలి. గొంగళ పురుగు లాంటి మన జీవితాల నుంచి సీతాకోక చిలుకలాగా మనం మారాలి. అది మారడానికి తన జీవితాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటుంది. గొంగళ పురుగు అంత సహజంగా సీతాకోక చిలుక అవ్వదండి. కానీ అది సీతాకోక చిలుకలా మారడానికి, అసహించుకుంటున్న తన జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతో కష్టపడిపోతూ ఉంటుంది. ఎంతో శ్రమ పడిపోతూ ఉంటుంది. ఆ కష్టాన్ని మనం అనుభవించాలి. మనం మార్పు చెందుతున్నాము అంటే అంత ఈజీ కాదండి. మన వారే మనల్ని హేళన చేస్తూ ఉంటారు. మన చుట్టుపక్కల వాళ్ళే మనల్ని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మాత్రమే మనకి ప్రతి మాట ముల్లై గుచ్చుకుంటూ ఉన్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి జీవితం నాకు అవసరమా? నేను పాత జీవితాన్ని ఎందుకు ఉండలేదు? ఒకప్పటిలాగా నేను ఉన్నట్లయితే వీళ్ళ నోళ్ళు మొప్పించేదాన్ని అని మీలో ఒక అసహనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా క్షమించే మనసు మనలో ఉన్నదా? అప్పుడు మాత్రమే రూపాంతరం చెందే ఓపిక మనలో ఉన్నప్పుడు మాత్రమే కొత్త జీవితాన్ని జీవించటానికి నాంది పలుకుతూ ఉంటాము. కొత్త సంవత్సరంలో 2025లోకి అడుగుపెట్టిన మనలో నూతనమైన మార్పు రావాలి. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు కుటుంబాలను మార్చుకోవాలి. కుటుంబంలో బలహీనతలో ఎవరైనా ఉన్నారా? మీకు చేతనైతే మీరు మార్చండి. లేదా ఎవరి మాట వింటారు వాళ్ళు? ఎవరి మాట అయితే వినగలరు? పదే పదే చెప్పించండి. వాళ్ళు మార్పు చెందే వరకు విసుగు పడక, మార్పు చెందేంత వరకు కూడా పదే పదే వారిని వెంటాడండి. మార్పు వచ్చేలాగా ప్రయత్నం చేయండి. మన కుటుంబంలో వారు మారకపోతే ఎదుటివారికి మనం నీతులు చెప్తున్నామనుకోండి, లేదా సలహా చెప్తున్నామనుకోండి, వింటారు మంచిగా. కానీ వాళ్ళు తర్వాత ఏమంటారో తెలుసా? ఈమె ఇలా చెప్తుంది కానీ ఆమె ఇంట్లో సరి చేసుకోలేదు. తన బిడ్డలు ఇలా అని చెప్పేసి, లేదా తన భర్త ఇలా, తన భార్య ఇలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారండి. చూడండి, మనం మార్పు చెందాలి అంటే మొదటిగా మన కుటుంబం మట్టుకు మార్పు చెందవలసిందే. మన కుటుంబంలో లోపాలేమిటి మనం గమనించినప్పుడే ఎదుటివారిని ఎలా సరిచేయాలో ఎదుర్కొంటాము. ఎందుకు అంటే ఎదుటివారు వింటారండి, చక్కగా వింటారు. కానీ మన కుటుంబంలోని వారు వింటారా మన మాట? ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి. మనతో మనమే యుద్ధం చేసుకోవాలి. మనతో మనమే మాట్లాడుకోవాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి. తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి అవకతవకలను సరిచేయాలి. లేమిడితనాన్ని సరిచేయాలి. బలహీనతలను సరిచేయాలి. బిడ్డలైనా, భర్త అయినా, భార్య అయినా ఏ బలహీనతకి లొంగిపోతూ ఉన్నారు అనే దాన్ని సరిచేయాలి. అలాంటి సరిచేయాలి అంటే మనకు ఆత్మబలం అనేది కావాలి. ఆత్మబలం కావాలి అంటే మనం ప్రార్థనా జీవితాన్ని జీవించాలి. ప్రార్థనలో ఎక్కువగా స్తోత్రాలు చెల్లిస్తూ దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ ఉండాలి. మన కన్నీటిని ప్రభువు ముందు విడుస్తూ ఉండాలి. ప్రభువా, నాకు ఈ సహాయము చేయయ్యా, నేను బలహీనురాలని, నేను ఏ పాటి దానినయ్యా అని మనం కన్నీరు కార్చినట్లయితే మీ ప్రార్థన ఒకానొక రోజునాడు ఒక దేదీప్యమానముగా వెలిగి ప్రకాశవంతంగా మీ కుటుంబానికి ఒక మార్గంగా నిలబడుతుందని ఆత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారిని మొరపెట్టండి. ఆయన నామం పేరిట ఏది అడిగినను కూడా ఆయన ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన చెయ్యి కొరచైనది కాదండి మనకు సహాయం చేయడానికి. కనుక ఈ మాటలను
దేవుడు దీవించాలని, విశ్వాస పదంలో మనమందరము కూడా ముందుకు నడవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వింటున్న మీకును బోధిస్తున్న నాకును దేవుని ఆత్మ అందరిపైన కూడా ప్రకాశింపదయ చేయాలని పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మనకు తోడయ్యుండునుగాక. ఆమేన్.